A celebration of సంగీతం. నాగశ్విన్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్, దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు. అండ్ ఫిల్మ్ బై సంగీతం శ్రీనివాసరావు గారు జూన్ 11న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా విశేషాల గురించి మరిన్ని అడిగి తెలుసుకుందాము. ప్రస్తుతానికి మనతో ఉన్నారు నాగశ్విన్ గారు. హలో అండి. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద మూవీ. సినిమానే పాట రూపంలో మాట్లాడుతున్నా కూడా పాటల రూపంలో పాడుతున్నారు. ఏంటి అసలు హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బీ? ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ ఫన్ అండి. బేసిక్లీ అంటే ఇది చేయగలిగింది ఓన్లీ వన్ పర్సన్. అసలు సినిమాలు మాటలు లేకుండా తీసిన ఆయన, సినిమాలు పాటలు తీసే ఆయన ఒకరే. దిస్ నోబడి ఎల్స్. యా, అంటే జూన్ 11th అండి. సో ఇట్స్ చాలా బాగా వచ్చింది అనిపిస్తుంది సినిమా. సో యూ షుడ్ సీ. అయితే సంగీతం శ్రీనివాస్ గారి మూవీస్ ఆదిత్య 369, పుష్పక విమానం, ఇంకా ఎన్నో గొప్ప చిత్రాలు. ఒక సినిమా అంటేనే ఎక్స్పెరిమెంట్ లాగా చేసేవారు, ల్యాబొరేటరీ లాగా భావించేవారు. ఇప్పుడు ఇలాంటి ఒక సినిమా ద్వారా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి జెన్జీ సినిమా కూడా తట్టని ఐడియాస్ సార్కి అప్పటి రోజుల్లో దాదాపు ఒక 25 సంవత్సరాల క్రింద వాళ్ళు డైరెక్ట్ చేయగలిగారు, తీయగలిగారు, ఆలోచించగలిగారు. ఇప్పుడు ఎలా ఉండబోతుందని అందరూ ఎంతో ఎదురు చూస్తున్నారు. హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి? ఇస్ ఇట్ ఎనీ ఎక్స్పెరిమెంటల్ మూవీ ఆర్ ఫిక్షన్ మూవీ, సైన్స్ ఫిక్షనా? ఇట్స్ అ ఫ్యాంటసీ అండి, ఒక ఫ్యాంటసీ మూవీ. బట్ అన్ని సార్ సినిమాల్లాగా ఒక ఒక హ్యూమర్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఒక హ్యుమానిటీ ఉంటుంది. సో అంటే సార్ 50 ఏళ్ళ ముందు కూడా జెన్జీనే, సో ఇప్పుడు కూడా జెన్జీనే. అండ్ ఈ సినిమా ఇప్పుడు మనం పాటల్లాగా ఉంటాయి, సినిమాలో అందరు పాడుతారు అనుకుంటున్నాం. బట్ స్టోరీ ఎంత గ్రిప్పింగ్ ఆర్ ఎంత ఆనెస్ట్గా ఉంటుందంటే మనం ఒక 10 నిమిషాల తర్వాత వాళ్ళు పాడుతున్నారని మర్చిపోతాం, కథ లోపలికి, ఆ వరల్డ్ లోపలికి వెళ్ళిపోతాం. అండ్ ఐ థింక్ మేబీ మనం కమర్షియల్ సినిమాలు చూస్తుంటే ఏంట్రా ఇప్పుడు పాట వచ్చింది అనుకుంటామేమో, కానీ ఇక్కడైతే పాట ఉందని గుర్తు కూడా ఉండదు. ఓకే, సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ జూన్ 11th సినిమా అయితే డెఫినెట్గా హిట్ అవ్వబోతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ సార్, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ కల్కి 2. ఆ అప్డేట్ కూడా ఇవ్వాలి అని అనుకుంటున్నాం. ఇప్పటికే కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు అండ్ ప్రభాస్ గారు ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 2024లో ఇట్ వాస్ వెరీ హ్యూజ్ థియేటికల్ సక్సెస్. సో కల్కి 2 ఎలా ఉండబోతుంది? కైండ్లీ డ్రాప్ ఇన్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ఇట్. కల్కి 2 ఇంకా స్టార్ట్ చేయాలండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఇట్స్ గోయింగ్ టు బీ ఆబ్వియస్లీ one of the most ambitious films ever, but ఒక ఆగస్ట్ సెప్టెంబర్ అప్పటి నుంచి హోప్ఫుల్లీ వి స్టార్ట్ షూటింగ్ రెగ్యులర్లీ. ఎలాంటి ఇన్స్పిరేషన్ తీసుకుంటారండి ఒక స్టోరీ అంటే? ఎవరికి అంత చిక్కని ఐడియాస్ అంటే ఎండి సుబ్రహ్మణ్యం, మహానటియే కావచ్చు, కల్కియే కావచ్చు. సంగీతం సార్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటాం. ఓకే, సో కల్కి ఇస్ గోయింగ్ టు బి మ్యాసివ్ సక్సెస్. ఎలా ఉండబోతుంది ప్రభాస్ గారి గురించి ఆర్ రోల్? అదంతా అప్పుడు ఇంకా చాలా టైం ఉందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank you. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.